అమెరికా స్వాతంత్ర్య ప్రకటన ప్రజాస్వామ్య ప్రభాతం కాదు. క్రీస్తు పూర్వం 2.5 సహస్రాబ్దాల క్రితమే సిరియా, మెసపోటేమియాలలోని ప్రాచీన నాగరికతలలో ప్రజాస్వామ్య తొలి వెలుగులు ప్రసరించాయి. రాజులు, మతాధికారుల చేతుల్లో అధికారం కేంద్రీకృతం కాకుండా నిరోధించేందుకు ఆ పురాతన సమాజాలు ప్రజా మండళ్లను నిర్మించాయి. ఇవే ప్రాచీన గ్రీసులో స్ఫూర్తిదాయకమైన ఎథెనియన్ ప్రజాస్వామ్యానికి ప్రాతిపాదికలయ్యాయి. ఆ తొలి యుగాలలో భారత ఉపఖండంలో వర్ధిల్లిన గ్రామీణ గణతంత్రాలు కూడా ప్రజాస్వామ్య భావన ఆచరణకు దోహదం చేశాయి. ప్రాతినిధ్య ప్రజాస్వామ్య తొలి పథగామి కావడమే అమెరికా విశిష్టత. నిరంకుశ పాలనతో తమను అణిచివేస్తున్న బ్రిటన్తో తెగదెంపును చేసుకుంటూ ఉత్తర అమెరికా ఖండంలో అట్లాంటిక్ తూర్పు తీరంలోని 13 వలస రాజ్యాలు 1776లో స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్నాయి. థామస్ జెఫర్సన్ రచించిన అమెరికా స్వాతంత్ర్య ప్రకటన మానవ హక్కుల తాత్వికతకు సుప్రసిద్ధమైంది. అమెరికా సంస్థాపన పత్రమైన ఆ ప్రకటన మానవులందరూ సమానులేనని ఉద్ఘాటించింది. స్వేచ్ఛా జీవనం, ఆనందాన్ని అన్వేషించి పొందడం అనేవి వారి ప్రాథమిక హక్కులు అని పేర్కొంది. ప్రతి ఒక్కరికి ఉన్న ఆ స్వతసిద్ధ హక్కులను పరిరక్షించడమే ప్రభుత్వాల పరమ కర్తవ్యమని ఆ స్వాతంత్ర్య ప్రకటన ఘోషించింది. పాలితుల ఆమోదం మేరకే పాలకులు ఎవరు అనేది నిర్ణయమవుతుందంటూ ప్రజాస్వామ్యానికి ఒక కొత్త విప్లవాత్మక నిర్వచనాన్ని ఇచ్చింది. ప్రజలను పాలితుల నుంచి పౌరులుగా మార్చింది. తద్వారా ప్రజా సార్వభౌమత్వాన్ని వ్యవస్థీకరించి సుస్థిరపరిచింది. నేడు అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవం. 1976లో అమెరికా ద్విశాబ్ది ఉత్సవాల సమయంలో వెల్లువెత్తిన ఆనందోత్సాహాలు ఇప్పుడు అంతగా లేవు. ప్రపంచ వ్యవహారాలలో అమెరికా ప్రాభవ ప్రాబల్యాలు తగ్గిపోతూ ఉండడమే కాకుండా దేశీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు స్వాతంత్ర్య ప్రకటన వాగ్దానాలు నెరవేరేందుకు తోడ్పడేవి కాకపోవడమే అమెరికన్ల నిర్లిప్తతకు కారణం. మానవులందరూ సమానులే అన్న స్వాతంత్ర్య ప్రకటన స్ఫూర్తి అమెరికా పాలనలో గాని, సామాజిక జీవితంలో గాని ప్రతిబింబించలేదు. సాక్షాత్తు అమెరికా సంస్థాపకులే బానిసత్వ వ్యవస్థను యథేచ్ఛగా కొనసాగించారు. ఆ అమానుష ఆచారాన్ని నిర్మూలించేందుకు దశాబ్దాలు పట్టింది. అంతర్యుద్ధం ప్రజ్వరిల్లి 7.5 లక్షల మంది హతులైన తరువాత గాని బానిసత్వం రద్దు కాలేదు. అది రద్దయిన శతాబ్దానికి గాని ఆఫ్రికన్ అమెరికన్లైన నల్లజాతి వారికి పౌర హక్కులు లభించలేదు. ఆనంద సాధన ప్రతి ఒక్కరి హక్కు అని అంగీకరించినప్పటికీ ఆస్తుల యాజమాన్యానికి సంబంధించి చట్టపరమైన రక్షణలు కల్పించలేదు. ఇలా సామాజిక, ఆర్థిక అసమానతలను ఉపేక్షించడాన్ని వివేచనాపరులు, మరీ ముఖ్యంగా అమానుష అణిచివేతలకు గురైన నల్లజాతీయులు మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తూనే ఉన్నారు. నల్లజాతీయులకు జూలై 4 ఏమి ఇచ్చిందని నల్లజాతి ప్రముఖుడు ఫ్రెడరిక్ డగ్లస్ 1952లోనే ప్రశ్నించారు. ఈ భూమండలం మీద సాటి మనుషుల రక్తంతో పాపపం కీలకమైన జాతి అమెరికన్ జాతి మినహా మరొకటి లేదని ఆయన ఆనాడే గర్హించారు. 125 ఏళ్ల అనంతరం మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ కూడా ప్రపంచాన్ని హింసాగ్నులలో ముంచెత్తుతున్న ఏకైక దేశం అమెరికా అని నిరసించారు. ఈ విమర్శలు నేటి అమెరికాకు సైతం వర్తించేవిగా ఉన్నాయంటే అందుకు కారణం ఆ దేశ పాలక వర్గాలలో ఔదార్య స్వభావము, హృదయ వైశాల్యము తగ్గిపోవడం వల్లే కాదు. నిజాయితీ పరులైన పెద్ద మనుషుల మాదిరిగా కంటే సంభావ్య దుష్టులుగానే మనుషులు ఎక్కువగా ఉంటారని, వారు ఎల్లవేళలా సద్గుణవంతులుగా వ్యవహరించేలా చేయలేము. కనుక చెడు పనులకు పాల్పడడాన్ని అసాధ్యం చేసే పద్ధతులను కనుగొని తీరాలని ప్రజాస్వామ్యం భావిస్తుందని చైనీస్ రచయిత లిన్ యూంటాంగ్ అంటారు. ఇంటా బయట అటువంటి ప్రజాస్వామిక వివేకశీలతను పెంపొందించడం ప్రపంచ పురాతన ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన అమెరికా నైతిక కర్తవ్యం.